ఎప్పుడైనా పేదవాళ్ళకి సహాయం చేయడం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. ఈ శివ ఎప్పుడు మీ దర్శన సేవకులకు మాత్రమే ఉంటా అని చెప్పి పెత్తనం చేసేవాడు ఎప్పుడు కాదు. నాకు సేవ చేయడమే తెలుసు. బూచేపల్లి కుటుంబానికి పేదవాళ్ళకి సేవ, రైతులందరికీ సేవ చేయడం, మహిళా మహిళలందరికీ సేవ చేయడం తప్ప మాకు ఇంకెప్పుడు మీ మీద పెత్తనాలు చేయాలని ఆశ లేదు. జగన్మోహన్ గారి టైంలో, రాజశేఖర్ గారి టైంలో అంతకుముందు నన్ను రాజశేఖర్ గారు ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. మళ్ళా జగన్ పుణ్యం అని చెప్పి మళ్ళా మాకు సీట్ ఇచ్చి దర్శన పోటీ చేపించే భాగ్యం కల్పించినందుకు మీ అందరూ ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చోవాలనే నా కోరిక. కలిసిమెలిసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం అహర్నిశలు సేవ చేసి